హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చెర్రీ, యువర్ వాచింగ్ చెర్రీస్ వ్యూ. ఫస్ట్ టైం ఒక ఇంట్రో చెప్పున్నా, ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో ఎలా మీరు తమ్నైల్లో చూసినట్టు రివీలింగ్ మై స్నాప్ స్టోరీస్ అంటే మేము కాలేజ్లో ఏమేమి గలవాలు చేసాం అవన్నీ రివీల్ అంటే ఎలా మా వాళ్ళు కొద్దిగా ఇప్పుడు ఇబ్బంది పడతారు అవన్నీ పెట్టేసరికి. ఇప్పటికే ఒకటి చచ్చిపోతున్నాడు నేను పెడుతున్నానని చెప్పి స్క్రిప్ట్ రాసుకొచ్చుకున్నా. నా దగ్గర అది వీడియోస్గా ఉన్నాయా, ఇంకా అది ఎలా ప్లేస్ చేయాలో అర్థం కాల. ఇంక నేను స్క్రిప్ట్ రాసుకున్నాను, నా దగ్గర ఉన్న వీడియో ఉంటుంది కదా దాని గురించి మాట్లాడి దాని తర్వాత వీడియోని ప్లేస్ చేస్తాను. ఈ వీడియోస్ మొత్తం అట్లాగే ఈ కుక్కలేదు నాకు రౌండప్ చేసినట్టున్నాయి. ఆల్ ప్రాబ్లమ్స్ నేను ఒక్కడనే కూర్చొని ఇక్కడ వీడియో చేసుకుందాం అని చెప్పి కూర్చోన్నా. ఇంకంతే. మళ్ళీ నా సర్ప్రైజ్ స్టార్టింగ్ యూట్యూబ్ అని సర్ప్రైజ్ వీడియో తర్వాత మళ్ళీ ఇదే సెకండ్ టైం ఇట్టు కూర్చొని వీడియో చేయడం. స్క్రిప్ట్ ఉంది. అసలు మెయిన్ అసలు ఎందుకు చేస్తున్నాను అని చెప్పలేదు కదా. ఉదయం చెప్పి ఒక రాబంది ఉంది మా క్లాస్లో, ఆ రాబంది పెళ్ళి ఈ నెల 27వ తేదీ. మా వాళ్ళని ఇంకా ఆ వీడియోస్ అన్నీ గుర్తు చేసి కొద్దిగా ఎమోషనల్ చేసి రండిరా పెళ్ళికి రండిరా, కొంతమంది వాళ్ళ గుండెల్లో ఉండేది నెత్తురు కాదురా రాబందులు ఉన్నారు. పెళ్లి రాబంది ఒకటి, పెళ్లి జరిగే రాబంది ఉదయ్ గాడు. కొంతమంది ఉన్నారు పెళ్ళికి రాకుండా ఉండేదానికి. రాసుకో ఉన్నా ఎవరెవరు హ్యాండ్ ఇచ్చేదానికి. ముఖేష్ రోల్ నెంబర్ 572, 502 ఓంకార్, వెంకట్రావు, సింగు నువ్వు కూడా నీ శవం ఫోటో పెడతా ఉండు. ఇంకంతే. నేను ఇంకా చెప్తూ పోతా, ఫస్ట్ వీడియో ఏంది సెకండ్ వీడియో ఏంది ఇంకా పోతూ ఉంటుంది. కరెక్ట్గా ఈ వీడియో వాడి పెళ్ళి 26వ తేదీ. 26 రిసెప్షన్కి ఎవరు రారులే. 27 ఉదయం 4 to 5 అనుకుంటా, 4 to 5 ఎంతో సంథింగ్ పెళ్ళి. కరెక్ట్గా పెళ్ళికి కరెక్ట్గా 3 రోజులు ముందర పెడతాడు. 25 లేకపోతే 24, 25 ఆ గ్యాప్స్ మధ్యలో ఈ వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి పెట్టేద్దామని చెప్పి. యాక్చువల్లీ ఇప్పుడు అదే ప్లాను. చాలామంది రారు తెలుసు. ఇందాకే మధ్యాహ్నం వెంకట్రావుకి ఫోన్ చేశా, రారా అంటే లేదరా నేను కోర్టుకి వెళ్ళాలి అని ఇంకా రాబంది కథలన్నీ చెప్తున్నాడు. ఈ బ్లాక్ షీప్స్ అందరినీ ఏం చేయాలో చెప్పండి. ఏందో ఆ ఉదయ్ గాడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడో ఏందో. మాకన్నా చిన్న, మేమే చిన్న, అదే నేనే చిన్న అంటే నాకన్నా చిన్నాడు 2004. ఎందుకు ఇవన్నీ చెప్పు. పెళ్ళి అవసరమా నీకు? సరే ఓకే, దట్స్ యువర్ విష్. వీడు ఇప్పుడు ఇలా ఉన్నాడు కానీ కాలేజ్ సెకండ్ ఇయర్ అనుకుంటా. సరే ఇప్పుడు ఇట్లా ఉన్నాను కాదు, పండుకోతున్నట్టుంటాడు. అబ్బా వాడి మొహం, వాడు ప్లేట్లు అన్నం తినే వీడియో ఒకటి ఉంది, అది పెడతా. అమ్మా ఎందుకు పెళ్ళి అట్లాంటివన్నీ చెప్పు. ఓంకారు వెంకీ. యాక్చువల్లీ మీ అన్ని వీడియోల్లో ఓంకార్ వెంకీని కొడుతూ ఉంటాడు. ఇది యాక్చువల్లీ నా తప్పే. ఫస్ట్ వెంకీ ఓంకార్ని కొడతాడు. వాడు కొట్టిని చూసిన తర్వాత నేను ఫోన్ తీసి వీడియో తీయడం కరెక్ట్గా ఓంకార్ వెంకీని కొట్టేది. వెంకీ ఇస్ ద కల్ప్రిట్ కాదు వాడు. ఇంకేం ఇంగ్లీష్ పదాలు నాకు తెలియట్లే వాడిని ప్రజెంట్ చేసేదానికి. ఒకసారి ఇట్లాగే ల్యాబ్ జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు అరుస్తున్నారో ఏంది, ఏది ఇంటర్నల్ ల్యాబ్ ఎక్స్టర్నల్ ల్యాబ్ మొత్తం క్లాసు. ఫస్ట్ మా రాబంది గ్యాంగ్ ఉంటుంది కదా, ఆ గ్యాంగ్ మొత్తం ఆడ కుర్చీలు వేసుకొని కూర్చో ఉంటుంది. అంతే వ్యాగ్ యాడ్ చేస్తారు చూడండి. అబ్బా భయంకరమైన గలప. అసలు ఏందో ల్యాబ్ అనుకున్నారో అసలు ఏమనుకున్నారో దాన్ని. ఒక యోగా సెక్షన్ కూడా జరుగుద్ది. అంటే ఒక సెమ్లో మాకు యోగా అనేది ఏదో యాడ్ చేసి పెట్టారు. అసలు అప్పుడు ఏదో యోగా చేయమని చెప్పి కూర్చోండి, అందరూ పనుకోండి అంటే పనుకోమని చెప్పలా, రెస్ట్ తీసుకోమంటే అందరూ పందులు పనుకున్నట్టు మొత్తం పనుకొని ఉంటారు, ఇష్టం వచ్చినట్టు పనుకొని ఉంటారు. ఒక్కడు సెమ్ములో ఒక సబ్జెక్ట్ అది, దానికి మార్క్స్ అవన్నీ ఉన్నాయి. మా కాలేజీలో మెట్లు ఉంటుంది మా బ్లాక్ కింద. మొన్న మీరు కాలేజ్ వీడియోలో కూడా చూసుంటారు. ఇక్కడ మాకు చాలా జరిగింది అని చెప్పి చూపించుంటా. అక్కడ యాక్చువల్లీ నేను పెట్టింది కొన్ని, అక్కడ ఇంకా కొన్ని నేను పెట్టలేను సమ్ ప్రైవసీ ఇష్యూస్ వల్ల. అసలు ఒక్కొక్కడు అరాచకం. అక్కడ క్లాస్కి పోండ్రు పందులు దొరుకుతారు. సర్లే నేను ఉన్నా ఒకటి పైన ఒకటి కాళ్ళు పెట్టుకొని ఏందో రే వెంకట్రావు గారి వీడియోలు ఏమి లేవురా, పెళ్ళికి రానున్నావు కదా వీడియోలు ఏమి లేవు.
ఉన్నాయి, నువ్వు గలబా చేసినవి లేవు. దొరికితే అసలు ఆ మెట్లు ఆ సిట్ వాళ్ళకి ఒక ఎమోషన్. ఆ సిట్ అంటే అంటే ఆ సిట్ వాళ్ళందరికీ ఆ మెట్లు. ఇప్పుడు మొన్న కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ గోడ తీసేస్తున్నారు, చాలా బాధపడ్డాం. అంటే కాలేజ్ అయిపోతే ఇంకా ఇట్లాంటివే కదా. అసలు ఏందో లారీ లిఫ్ట్ అడిగి డాబాలకి వెళ్ళేవాళ్ళని. ఒక లారీ వెంకట్రావుది ఒక లిఫ్ట్ అడిగే వీడియో ఒకటి ఉంటుంది, అది యాడ్ చేస్తానులే. లిఫ్ట్ అడిగి లారీ ఎక్కి ఒక 3-4 కిలోమీటర్స్ 4-5 ఉంటుంది. ఆడికెళ్ళి డాబాలు ఏం ₹1-2 కాదు, 8,000-9,000 డాబాలకి వెళ్ళేది. ఒక రాబందులను అందరిని వేసుకొని 7-8-10 మంది పైన పోయేవాళ్ళని. అది యాడ్ చేస్తాను కదా చూడండి. అబ్బా అసలు మేము 10,000కి డాబా అంటే అది కూడా వరస్ట్ డాబాలు అవి. కొద్దిగా మంచి డాబాల్లో పోయినా ఓకే, ఏందో ఇష్టం వచ్చినట్టు ఏవి పడితే మళ్ళీ స్ప్లిట్. పాపం ఆ ఓంకార్ ముఖేష్ అయితే ఏందంటారు పాపం 500 స్ప్లిట్ చూస్తారు కదా. అరే నేను స్పెసిఫిక్గా పెళ్ళి నాది కాదని కాదు, పెళ్ళి ఉదయది వాడు అందరిని పిలుస్తాడు, మీరు కొద్దిగా ఎక్స్ట్రాలు చేసి ఇట్లాంటివి రాకుండా పోతారు అని చెప్పి నేను ఒక వీడియో ప్లేస్ యాక్చువల్లీ ఈ వీడియోని రివీలింగ్ మై స్నాప్ మెమరీస్ అని చెప్పి వేరే టైంలో కొద్దిగా కొన్ని రోజుల తర్వాత చేద్దాం అనుకుంటాను. నేను కరెక్ట్గా ఈ పెళ్ళి సరే ఒక అందరు కలిసినట్టు ఉండదు కదా అని చెప్పి ఈ టైంకి చేస్తున్నా, మీకోసం వీడియోస్ చేస్తున్నా. ఈ వీడియో ఇప్పుడు చేసేవాడిని కాదు, పెళ్ళికి రాకపోవాలరా చెప్తా. ఆ వెంకట్రావు గారు రానన్నావు కదా, ఎట్ట రాకుండా ఉంటావు నేను చూస్తాను రా. కోర్టుకి వెళ్ళాలని చెప్పి అబద్ధాలు బాగానే ఎక్స్ట్రా. ఆ ఓంకార్ గాడైతే వాడు పని అవ్వాలంటే ఒక మేడం కాడికి వెళ్తాడు, ఏదో రికార్డ్ ఖర్చు వెళ్ళిపోతాడు, చేతులు మేడం 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 అంటాడు. ఆ మామూలుగా పోయి చేయమన్నా చేస్తున్నది చేతులు మేడం 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 అంట. ఎందుకు రోల్ నెంబర్ 502 ఎందుకు ఇవన్నీ చెప్పు. నేను మెయిన్గా మీ పేర్లు మెన్షన్ చేయట్లేదని కాదు, మొత్తం క్లాస్లో 77 మంది, అట్లా అమ్మాయిలను పక్కన తీసేస్తే స్క్రాప్ గాళ్ళు అందరూ ఒక 30-40 ఉంటారు. కొందరితో అంత మంచి ర్యాపో లేకపోయినా వాళ్ళని వదిలేస్తే రండి, 20 మందో 25 మందో ఉన్నారు కదా, రండి కొంచెం ఒకరోజు హ్యాంగ్ అవుట్ అవుదాం. పెద్ద ఏమి ఉండదు, అదే ఆ డాబాలో ఇప్పుడు పోతాం కదా, కొంచెం చిల్ అవుదాం రండి. కేవలం మీకోసం. చూసారా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, నేను ఆ బండిని ఒక దాన్ని వేసుకొచ్చి మీకోసం వీడియో చేసుకుంటా ఉన్నా. రండి ఒకసారి మా ఇంటికి మోహన్ గారు, దినేష్ ఇట్లా కొంతమంది అందరూ వస్తారు. చిన్న పప్పు చేస్తారు, మినీ పప్పు. అది మినీ పప్పు అంటే మినీ పప్పు కూడా కాదు, పప్పు వాడు ఓంకారు మా ఇంట్లో స్విచ్ ఉంటుంది లైట్, దాన్ని ఆన్ చేస్తా ఆఫ్ చేస్తా. మా నాన్నగారిని చూడాలా, బహిష్కరణ, మా ఇంట్లో నుంచి బహిష్కరణ. నువ్వు ఫస్ట్ వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపో, అసలు నేను చూసానని తెలిస్తే నేనే వెళ్ళిపోవాలి. ఇంకా ఎందుకురా, ఎందుకు? అదే ఒకసారి ఓంకార్ ఇంటికి మేము వెళ్తాం, వెళ్ళి మాకు ఇటని అరిసెలు మునుగు పూలు అవన్నీ ఇంటికి తెరవేశాడు. యాక్చువల్లీ ఆ నైట్ కూడా గలపడు అబద్ధాలు నాయన. రేపు 502 నువ్వు చెప్పే అబద్ధాలు ఓంకారు చూసుంటారు కదా. ఈ 2 రోజులు తిరుపతికి వెళ్ళాం కదా, ఏందో ఓడికి జాబ్ వస్తే మేము వెళ్ళడం ఏందో, రోడ్ల పైన మనుకోబెడతాడు ఏందో అసలు అరచకం. ఒకసారి గుంటూరు కారం సినిమాకి వెళ్తాం, నైట్ సెకండ్ షోకి వెళ్ళేసి అదో రోత సినిమా. అది మామూలు ఇంకా చాలా బాగా చూసారు. ఒకటి పనుకొని నిద్రపోతాడు, ఇష్టం వచ్చినట్టు నిద్రపోయారు. అసలు ఏం జరుగుతుంది ఏమి అసలు ఎవరికి అర్థం కావట్లే. సగం మంది హనుమాన్కి వెళ్ళిపోయారు, వేరే స్క్రీన్లో హనుమాన్ జరుగుతుంది దాంట్లోకి వెళ్ళిపోయారు. ఇంక నేను హనుమాన్ 2 సార్లు చూసేసాను. ఇంకా 3వ సారి పోలేక ఏం చేయలేక చేతులు కట్టేసి, ఇప్పుడు నా వీడియోస్ మీరు చూస్తారు మా క్లాస్ వాళ్ళంతా ఇంకేం చేద్దాం, 30 years ఇండస్ట్రీ చేతులు కట్టేసి ఒకటి వీడియోలు నోడే చూపిస్తారు చూడు. ఉంటుంది మాకు కూడా. ఆ గుంటూరు కారం చూసి అబ్బా చచ్చిపోతాం ఆ సినిమా చూడలేక. నేను ఫాస్ట్గా మాట్లాడుతున్నాను కదా, నాకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతే మీరు చూడట్లే, అందువల్ల. ఆ నైట్ సరే సినిమా అయిపోయింది కదా, గమ్ముగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. లేదు, బీచ్కి వెళ్ళాలి. ఎప్పుడు టైం 1:30 అప్పుడు బీచ్కి వెళ్తాం.
బీచ్కి వెళ్ళి అక్కడే ఉదయం సన్రైజ్ చూసేసి వద్దామని. సరే అప్పుడు దాకా కూడా ఏదో మంటలు వేసుకొని కొద్దిగా ఆడ సౌండ్ చేసుకుంటాం. మనోహర్ అమ్మ ఏం మనిషిరా. నేనే కాంతార సినిమా అప్పుడే రీసెంట్గా వచ్చింటుంది అనుకుంటా. అదే వాహ సాంగ్ కావాలరా నీకు కొంచెం ఫోన్ కాల్ వచ్చినట్టు ఆడుతాడు. ఏందో మంటలతో ఆడుకుంటా ఏదేదో జరుగుతుంది నైట్ బీచ్లో. కొన్ని యాడ్ చేస్తా చూడండి, అబ్బా అసలు అరాచకం. అసలు ఎందుకులే, అసలు పీక్స్ అవి. దగ్గరికి రా, దైవం కావాలరా నీకు. నెక్స్ట్ డే పొద్దున సరే ఉదయాన్నే సన్రైజ్ చూసాం, గమ్ముగా ఉండొచ్చు కదా. మనోహరు, వెంకీ, దినేష్ అనుకుంటా ముగ్గురు, వీళ్ళు ముగ్గురు అనుకుంటా. ఆడ ఒక పడవ ఉంటుంది, బోట్ ఒకటి ఉంటుంది. ఆ వీడియోస్ లేవు, పోయినాయి. ఆ వీడియోస్ కానీ ఉంటే అసలు నెక్స్ట్ బోట్ తీసుకొని వెళ్ళిపోతారు. ఒక బ్రిడ్జ్ లాంటిది ఒకటి ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దాటి చాలా దూరం వెళ్ళిపోతారు. సగం దూరం వచ్చి అది చెప్పమా చాలా జరుగుతుంది. వీడియోస్ లేవు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలే. నాతో ఆ రోజు ఉన్న వాళ్ళకి తెలుసు, అదొక నైట్ మేర్ అది. అబ్బా అసలు ఆ గోవాకు పోతాం, అసలు ఆ గోవాకు పోవడమే ఒక సప్లీ ఉంటుంది అందరికీ. ఒక మాస్గా 4-1 అనుకుంటా ఒక సబ్జెక్ట్ అందరికి పడుద్ది. ఆ సబ్జెక్ట్ రాసేదానికి మొత్తం మధ్యాహ్నం మాకు ఎగ్జామ్. ఉదయాన్నే గోవాకు పోదాం సరే పోదాం అంతే. నెక్స్ట్ రోజు నైటు ఉదయ్ మా పెళ్లి కొడుకు ఆయనే స్లీపర్ టికెట్లు కొట్టారని చెప్పి జనరల్లో తీసుకోబోతుంది. కొట్టేదేమో పడుతుంది, వెయిటింగ్ లిస్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. తిరుపతి టు హుబ్లీ మొత్తం జనరల్, దాదాపు ఒకరోజు ట్రావెల్ అది మొత్తం. అసలు ఆ ట్రావెల్ కూడా బాగుంటుందిలే. అయినా జనరల్ అంటే ఇంకా అక్కడ మాకు కొద్దిగా చీప్గా ఒక స్విమ్మింగ్ పూల్ దొరుకుతుంది. చీప్గా స్విమ్మింగ్ పూల్ మేము తీసుకున్న హోటల్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఆ స్విమ్మింగ్ పూల్లో అరాచకం అసలు. అరే వర్షం పడుతుందరా, క్లైమేట్ చాలా సెక్సీగా ఉంది, పెయిన్ వర్షం పడుతుంది. ఎందుకు ఎప్పుడు నాకే ఇట్లాగా నిజంగానే వర్షం పడుతుంది. తొందరగా ఈ వీడియో అయిపోతే హ్యాపీ. ఇంకా ఆ స్విమ్మింగ్ పూల్, అబ్బా స్విమ్మింగ్ పూల్ ఎక్కువ ఒక రోజు మొత్తం. ఆ గోవా రోజు ఎన్నో ఒక రోజు కాదు, మొత్తం 6 రోజులు ఉంటాం. ట్రావెల్తో కలిపి 7 రోజులు 8 రోజులు అవుతుంది మొత్తం. అబ్బా అసలు గోవా అన్నది బాగుంటుంది. అక్కడ కొన్ని వీడియోస్ యాడ్ చేస్తారు, చాలా బాగుంటుంది. అవన్నీ మళ్ళీ అందరు వస్తారు. రండ్రా పెళ్ళికి రండ్రా, ఇవన్నీ ఎందుకు పెడుతున్నాను, పెళ్ళికి వస్తారని చెప్పి. ఇంకా అవే కాలేజీలో లాస్ట్ డేస్, ఇంకా అంటే ఫైనల్ ఇయర్ కూడా అయిపోతుంది. 4th అప్పుడు ఏదో ల్యాబ్స్ ఏదో జరుగుతూ ఉంటాయి మాకు. అప్పుడు మా కాలేజీలో ఏదో ఒక ఈవెంట్ లాంటిది ఏదో ప్లాన్ చేస్తుంటారు. నైట్ మొత్తం ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు ఒక ఉన్న దినేష్ అనుకుంటా పట్టుకొని తినేస్తుంది అనుకుంటా. అందరికీ పట్టుకొని పేగి ఎగరేస్తే కింద పడగానే తలగా వెళ్ళిపోద్ది పాపం. ఇట్లా చాలా జరుగుతూ ఉంటుంది. నేను వెంకీ 1 more డ్యాన్స్ చేస్తూ ఉంటాను. బాగుంది. ఈ వెంకీ గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడట్లేదంటే పాపం 4 రోజులు వాళ్ళకి ఈ రోజు కూడా తిరుపతి part 3 వస్తుంది. అదేలే ఫైనల్ పార్ట్. మీరు ఈ పార్ట్గా చూసేస్తుంటారు ఈ వీడియో చూసేసరికి. వాడిని ఎక్కువ ఎందుకు మాట్లాడట్లేదంటే పాపం ఈ మధ్య వేసుకుంటామనే, దానివల్ల వాడిని కొంచెం స్కిప్ చేస్తున్నా. ఈ వీడియోలు చాలా తక్కువ చూపిద్దామని. ఇంకా అక్కడ సార్ వాళ్ళకి కొద్దిగా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టుంటారు. అదే నైట్ మొత్తం ఈవెంట్ అని చెప్పాను కదా, ఇందాక మీరు చూసిన వీడియోస్ ఉన్నాయి కదా. నైట్ ఫుడ్ వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటారు. వాళ్ళకి సర్వ్ చేసేదానికి మమ్మల్నే కదా, అంటే నన్ను పిల్లల వేరే ఎవరినో తీసుకెళ్ళింది అక్కడికి. అయినా నేను లోపల స్నీకిన్ అయిన పక్క నుంచి కిటికీలు ఉంటాయి. ఫుడ్ వాళ్ళకి అంతా సర్వ్ చేసి అక్కడ చాలా చాలా ఉన్నాయి. సార్ వాళ్ళు మమ్మల్ని తినమన్నారు.
మనం గమ్ముగా ఉంటాం కదా, మా వాళ్ళు లేకుండా మేము తినాం కదా. ఇంకొక డబ్బాలు ఫిష్ ఫ్రై కర్రీ ఏ పడితే ఈ సైడ్ నుంచి అందరికి మొత్తం మా క్లాస్ అంతా తింటుంది. ఆ రోజు క్లాస్ అంతా కాదు, మా గ్యాంగ్ అంతా తింటుంది. ఒక 15-20 మంది. ఫుడ్ సార్ వాళ్ళకి ప్రిపేర్ చేసింది, అది ఏదో సంథింగ్ క్యాటరర్స్ నుంచి వస్తుంది. ఆ ఫుడ్ నేను ఇట్లా సైడ్ నుంచి వాళ్ళకి ఇవ్వడం, ఓడటు వీళ్ళందరూ సరే అన్ని సర్ది ఇచ్చేసి నేను కూడా బయటకు వచ్చి వాళ్ళతో పడుతున్నా. అసలు అది కూడా కొద్దిగా ఆ 2 వీడియోస్ దొరికినాయి, దానివల్ల చెప్తాను. ఇంకా లాస్ట్ ఇంకా ఫేర్వెల్ అనుకుంటా, మేము ఫేర్వెల్ ఇచ్చినప్పుడు లేకపోతే ఏదో ఒక ఫేర్వెల్ అప్పుడు మటుకు మనోహర్ అబ్బా బిర్యానీ కింద పడిపోతే ఇటు పట్టుకుని అందరి పైన ఇసిరేస్తాడు. మొత్తం కిందంతా నీళ్లు పోసేసి ఒకరి పైన ఒకడు గలీజ్గా. అసలు ఆ రోజు అంతా ఎంతమంది కింద పడ్డారని ఎవరికి తెలీదు. ట్రామా అది. ఇంకా వెంకట్రావుది ఒక వీడియో ఉంటుంది, ఇందాక వెంకట్రావు అంటున్నాను కదా, వాడు వీడియో ఒకటి ఉంటుంది. వాడు బర్త్డే అనుకుంటా ఆ రోజు. నేను ఫస్ట్ ఒకటి పెట్టాను కదా యోగా అని చెప్పి. వాళ్ళు క్లాస్కి వచ్చి ఉంటారు. ఒకసారి క్లాస్కి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అంటే, వాడు బర్త్డే అని చెప్తాం, టెంకాయ ఇంకా ఇచ్చి ఇంకా బ్లెస్సింగ్స్ అంతా ఇచ్చి చాలా జరుగుద్ది ఆ రోజు. బాగుంది. ఆ లాస్ట్ ఒక వీడియోతో ఎండ్ చేస్తా. అదే నాకు తెలిసి కాలేజ్లో ఒక అఫీషియల్గా ఒక లాస్ట్ వీడియో అంటే అదే అనుకుంటా. అది కూడా నేనే ఇస్తే. నాతో పాటు ముఖేష్ ఉంటాడు. రాబందు నువ్వు కూడా పెళ్ళికి రాకుండా ఏమైనా చేసి ఇంక పొడస్తా వేసి ఒక వీడియో ఉంటుంది. మేము అందరం కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటాం. ఇటుపక్క మొత్తం మా కాలేజ్ వీడియో ఒకటి ఉంటుంది. ఇటు పెట్టి అందరు లైట్స్ వేస్తుంది. ఆ నైట్ ఏదో ఈవెంట్, నాకు ఏ ఈవెంట్ సరిగ్గా గుర్తులేదు కానీ ఏదో ఈవెంట్ అయితే ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో అసలు చాలా బాగుంటుంది. నేను లాస్ట్లో ముఖేష్ నాకు ముద్దు కొరకుతాడు అనుకుంటా. ఇంకా ఆ వీడియో ఇక్కడికి పెట్టి ఎండ్ చేస్తా. ఇక్కడికి రివీలింగ్ మై స్నాప్ మెమరీస్ అయిపోయినాయి. యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయి. నేను పెడితే ప్రైవసీ ఇష్యూస్, పోలీసులు తీసుకుపోయే ఛాన్స్ కూడా ఉంది. అంత స్క్రాప్ ఉంది నా ఫోన్లో. ఇప్పుడు ప్రస్తుతానికి లేవు, ఉంటే నేను పెట్టేసి ఉంటా. దాదాపుగా ఆపుతున్నా పెట్టకూడదు అని. పెట్టను కూడా. ఈ పెళ్ళికి వచ్చేదానికి మా క్లాస్ వాళ్ళని ఈ వీడియోస్ అన్నీ గుర్తు చేసి ఇంకా ఎట్టన్నా రంపిద్దామని. ఒక కైండ్ ఆఫ్ రీయూనియన్ అని చెప్పను. మా కాలేజీ 2 సంవత్సరాలు కూడా పూర్తిగా గల 1.5 year పెయిన్ అవుతుంది అంతే. స్టిల్ అన్ఎంప్లాయ్మెంట్, సారీ ఫర్ దట్. ఇంకంతే లాస్ట్ ఆ వీడియోతో ఇప్పటికే ఎండ్ చేస్తున్నాయి. పౌడర్ లేదు మాయా బజార్లో మాయా తెలీదు ఎప్పుడు అయితే దానికి పడుపుర్లా అన్లిమిటెడ్ రా. ఇప్పుడు ఒక అవుట్రో చెప్తా, ఈ వీడియోకి చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, దట్స్ ఇట్ గైస్. సీ యూ బ్యాక్ ఇన్ అనదర్ గుడ్ వీడియో. దిస్ ఇస్ చెర్రీ ఫ్రమ్ చెర్రీస్ వ్యూ. అవుట్రో ఎట్టుంది, బాగుంది కదా.
అంతే రేపు పెళ్ళికి రండి రా, ఎక్స్ట్రా పొడస్తా వేసి పెళ్ళికి రండి. 26 రండి, రిసెప్షన్కి ఎవరు రారు నాకు అర్థమైంది. ఒక 4-5, నేను వెంకీ ఇంకా అట్లాగా దినేష్ ఇట్లాగా ఒక 4-5 ఉంటాం. ఓంకారు స్పెసిఫిక్గా పేర్లు చెప్పాను కదా, ఈ వీడియోలు నా దగ్గర ఉన్నాయని చెప్పి కొన్ని పేర్లు చెప్పలేదు. వీడియో అట్లాంటివన్నీ వద్దు, రండి డైరెక్ట్ పెళ్ళికి రండి. పెళ్ళిలో చూసుకున్నాం, పెళ్ళి బ్లాగ్ ఒకటి ఉంది. ముఖేష్ కూడా ఏదో వీడియో తీయాలంట. కంటెంట్ క్రియేటర్స్ మినిమం ఉంటుందిరా. సరే పెళ్ళికి రండి మీరు. పెళ్ళి నెక్స్ట్ వీడియో మ్యాక్సిమం పెళ్ళే ఉంటుంది. బాయ్ ఫ్రమ్ చెరీస్ వ్యూ.